రైట్ టు లెఫ్ట్. గాలి తీసుకొని మీదికి చేతులు, తర్వాత కిందికి గాలి వదిలి కిందికి చేతులు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ గాలి తీసుకొని మీదికి ఎంత వంగుతుందో అంత వంగండి. తర్వాత గాలి విడుస్తూ కిందికి. రైట్, తర్వాత లెఫ్ట్. గాలి తీసుకుంటూ మీదికి. దీంతో స్పైనల్ కార్డ్ వెన్నుపం కరెక్ట్ ఉంటుంది. ఆగండి, ఆపండి. ఇట్లా బ్యాక్ సైడ్ చక్కగా రావాలి. చేతులు వంగదు. గాలి తీసుకొని చేతులను మళ్ళీ బ్యాక్ నుంచి వెనక ముందు రావాలి విడుస్తూ. దీంతో చూడండి భుజాలు బాగా మంచిగా ఉంటాయి. క్లియర్ అయితే నొప్పిలో ఏముంటాయి భుజం నొప్పి. గాలి తీసుకొని మీరికి బ్యాక్ తీసుకున్నప్పుడు గాలి తీసుకోవాలి. మళ్ళీ ముందుకు వచ్చేసినప్పుడు గాలి విడవాలి. చేతులు చక్కగా ఉండాలి. చేతులు వందదు. చేతులు స్ట్రైట్ ఉండాలి. ఇట్లా చేతులు చక్కగా ఉండాలి. ఆపండి. అలా గాలి తీసుకొని మీదికి, తర్వాత కిందికి కలిసినప్పుడు గాలి విడవండి. గాలి మీది తీసుకున్నప్పుడు మీ చేతులు లేపాలి. కిందికి అయినప్పుడు గాలి విడవాలి. శ్వాస నీడు ఉంటుండే ఎక్కువసేపు అయినా చేయగలుగుతారు. ఓకే, గాలి తీసుకుంటే ఇట్లా భుజాల కడిగి తీసుకోవాలి. గాలి తీసుకొని పక్కకు, మళ్ళీ గాలి విడుస్తూ దగ్గరికి ఒత్తిడి చేయాలన్నట్టు. చూడండి, గాలి తీసుకొని మళ్ళీ గాలి విడుస్తూ ముందుకు రావాలి. ముందుకు కంప్లీట్ ముందుకు, ఎంత వీలైనంత ముందుకు చక్కగా విడిచి, ఎంత వీలైనంత బ్యాక్. ఇది నడుముకు, స్పైనల్ కార్డుకు బాగా పనిచేస్తుంది. ముందుకు రండి గాలి తీసుకొని, మళ్ళీ గాలి తీసుకొని బ్యాక్, ఎంత వీలైనంత బ్యాక్. ఓకే, స్టాప్. ఆపండి. సార్ కాళ్ళ దగ్గర పెట్టండి అందరూ. కంప్లీట్ మీ బైక్ మీది
లాగండి మీది చూసుకుంటూ లాగాలి. హైట్ పెరుగుతారు, చిన్న ఊరు హైట్ పెరుగుతారు. ఇట్లా చేస్తే రోజు రియల్ చూడండి రోజు చేస్తే. మళ్ళీ తల చక్కగా చేసుకొని మళ్ళీ గాలి బలంతో కిందికి చేతులు కింద తీసుకోండి. చూస్తూ అక్కడనే తీస్తే బాగుంటుంది. తీసే మళ్ళీ కొనుక్కుంటారు ఏమైతే. నిన్న చేసిన ప్రాక్టీస్ చేసిన వాళ్ళు తీసేయండి. చూసి మీద అంటే తెల్లది పోతుంది. మొన్న 3 days ప్రాక్టీస్ చేశారు కదా, వాళ్ళ చేయండి. ఓకే, కిందికి ఫస్ట్ కిందికి చూడండి, బ్యాలెన్స్ అవుతుంది. చేతుల మీద కిందికి చూడండి. చేతులు స్ట్రేట్ ఉండాలి. మెల్లగా కిందికి మళ్ళా కాలు. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ రైట్, లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్. కాలు ఇట్లుండాలి, కాలు స్ట్రేట్ ఇట్లున్నది. ఇట్లా కాలం ఇట్లా, కాలు ఇట్లా ఇట్లుండాలి. చేతి చేస్తాక ఉండాలి. ఇప్పుడు రాను ఈ రోజు ప్రాక్టీస్ చేస్తే ఈజీ వస్తుంది. ఇంటికాడ చేయాలి. ఇవాళ ఒక్కరైనా కాదు యోగా.